అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను హ్యాపీగా ఉన్నానమ్మా. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెను బంగాళదుంప, లేదంటే బంగాళదుంప చికెన్ అంటారా? ఏమో మరి. నాకు ఇష్టమైన రెసిపీ, చాలా ఈజీగా వితిన్ ఒక 20 నిమిషాల్లో చేయొచ్చు. ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా చూడండి. ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోండి. 2 నిమిషాలు దోరగా వేయించుకోండి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకోండి. లేదు పిల్లలు ఉంటే పెద్దగా కట్ చేసుకోండి, వాళ్ళ నోటికి పడకూడదు కదా. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ ఆల్రెడీ లాంగ్ వీడియోలో చాలా వీడియోలు చేశాను. అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ ఈజీగా నా స్టైల్లో ఎలా రుబ్బుకోని విధానం. స్మెల్కే ఆకలి పుట్టిద్దండి, మసాలాలోనే ఉండిద్ది, కూరలో ఉండదు. అర్థమైంది కదా. ఈ అక్క చేతిలో మసాలా అంత టేస్ట్గా ఉండేది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి గరం మసాలా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసి దాన్ని కూడా దోరగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత మనం ఇది కోడి అంటారండి, పారన్ కోడి. ఈ కోడి మొత్తం వేసుకోండి. ఇది గుండెకాయ. పిల్లలు ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇదే ట్రై చేయాలి, ఎందుకంటే వాళ్ళు తినేదే ఈ గుండెకాయలు, ఆ కోడిగుడ్లు. అంతేనా. ఫస్ట్ మనం కోడిగుడ్లను వేసుకోకూడదు. ఇలా గుండెకాయని మొత్తం ఆ కర్రీ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కోడిగుడ్లు వేసుకోవాలి. కోడిగుడ్లు అనేది డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి మనం తిప్పుకోకూడదు. ఇప్పుడు ఆ కర్రీ మీద మూత వేసుకోండి, అప్పుడే తొందరగా మగ్గిద్ది మనకి. చూసారా ఆ చికెన్లో ఉన్న వాటర్ ఎలా వస్తున్నాయో, బాగా మండిపోతుంది కదా. అయ్యయ్యో. సరే, ఇలా వాటర్ మొత్తం ఎక్స్పైర్ అయిపోవాలి, బాగా ఎవాపరేట్ అయిపోయింది, అది నీళ్ళంతా ఇంకిపోవాలి. అప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం మీరు ఎక్కువగా తింటే ఎక్కువగానే వేసుకోండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ తక్కువగా వేసుకుంటే తక్కువగానే వేసుకోండి, అది మీ తినే విధానం బట్టి. ఇలా ఓవరాల్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక నా ఇష్టమైన రెసిపీ వచ్చేస్తుంది, బంగాళదుంప. ఈ విధంగా కట్ చేసుకోండి. మనకి బంగాళదుంప చిన్నగా ముక్కలైతేనే మనకి తొందరగా కర్రీ అయ్యిద్ది. అర్థమైందా. ఇలా ఓవరాల్గా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు దీన్ని కూడా మనం ఏగనివ్వాలి. అంటే మళ్ళీ ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు దాంట్లో ముక్కలో ఉన్న పచ్చివాసన పోయి మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోండి. చూసారా, ఇలా ఒక 10 నిమిషాలు పట్టిద్ది. ఇప్పుడు మనం ముక్క మునిగేలాగా వాటర్ వేసుకోండి. ఈ ఏం వాటర్ అక్క అంటారా, ఇవి మీరు మిక్సీ ఆడిస్తారు మసాలా కోసం, ఆ మిక్సీని పడేయకండి, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వేసేసుకోండి. మీకు సేవ్ అయినట్టు కూడా ఉండదుగా. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీ దీన్ని కూడా నన్ను ఎటగారంగా మాట్లాడద్దు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మీ దగ్గర ఏ ఆకులు ఉంటే ఆ ఆకులు వేసుకోండి, అంతే తప్ప ఈ 3 ఉంటేనే కూర ఇద్దని మాత్రం నేను నమ్మనండి. ఇలా మీ నచ్చిన ఆకులు ఉన్నాయే వేసుకోండి. ఇప్పుడు మనం మీడియం మంటలోనే పెట్టుకోండి, ఇటు హై వద్దు ఇటు లో వద్దు, అప్పుడే మనకి బంగాళదుంప అనేది మెత్తగా అయ్యిద్ది. అర్థమైందా. ఇలా నాకు ఒక పావుగంట సేపు పట్టిందండి. ఇలా వేగిన తర్వాత లాస్ట్లో గరం మసాలా పౌడరు అది 1 టేబుల్ స్పూన్ వేసి ఇక ఒక్కసారి ఓవరాల్గా కలిపేసుకోండి. ఇంతేనండి. గరం మసాలా పౌడర్ కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చేశాను. మీకు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక్కసారి షార్ట్ వీడియోలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ను గరం మసాలా పౌడరు 2 విడివిడిగా చేశాను, ఒక్కసారి డెఫినెట్గా చూడండి. సరే, మొత్తానికి కర్రీ మీకు నచ్చేసింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ మా. ప్లీజ్ అండి ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్, ఇంకా ఒకసారి మీ నవ్వు, అంతే.